హలో ఎవరీవన్, నేను జాకిర్ హుసేన్. ఈ రోజు మనం శ్రీ వెంకట దుర్గా నర్సరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా హోమ్ గార్డెన్ అని, టెర్రస్ గార్డెన్ అని చెప్పి చాలా వరకు స్టార్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర మనం చూసుకుంటే 1000 వెరైటీస్ వరకు ఉన్నాయి అంటున్నారు. సో నర్సరీ ఫామ్ కూడా చూసుకుంటే 4-5 ఏకర్స్లో అయితే వీరు రన్ చేస్తున్నారు. సో ఒకసారి చూద్దాం ఈ ఫామ్ గురించి, అట్లానే వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ గురించి ఒకసారి మాట్లాడి చూద్దాం ఒకసారి. సో లెట్స్ వాచ్. ప్రస్తుతం మనతోటి ఈ ఫామ్ కి సంబంధించిన వీరబాబు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. నమస్కారం అండి. ఏంటి ఈ 4-5 ఏకర్స్ లో సో మెయింటెన్స్ కూడా మొత్తం మీరే అని విన్నాం. అవునండి. ఏంటి అసలు అట్లా మెయింటెన్స్ అసలు ఎలా సెట్ అవుతుంది అసలు? అంటే మనకి ఇంకా కడివి నుంచి కూడా మాకు ఉన్నదండి, ఇది ఇంకా చేయాలని సరదా, మనం చేయడం మనకి ఇంకా ఇష్టం. అందులో ఏంటంటే మనం హైదరాబాద్ లోనే ఇక్కడ పెద్ద నర్సరీ పెడితే మనకు హోల్సేల్ అంతా మనకి రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు గట్రా తీసుకెళ్తారని మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి. అప్పుడే ఇక్కడ ఎట్టి మనం ఇది 6వ సంవత్సరం అండి. 6 years కరోనా ముందే పెట్టామండి ఇక్కడ ఎడతాం. ఇప్పుడు 6వ సంవత్సరం అండి. అలాగలా పెంచుకుంటూ వచ్చాం. అలాగా పర్వాలేదు, వ్యాపారం కూడా అలాగలాగా మన మొక్కలు కూడా చాలా తయారు చేయడం జరిగిందండి. మన దగ్గర 1 year ప్లాంట్స్, 2 years ప్లాంట్లు, 3 years ప్లాంట్ అండి. సంవత్సరం మొక్కలు, 2 సంవత్సరం మొక్కలు, 3 సంవత్సరం మొక్కలు కూడా ఉంటాయండి. మనకి ఇవి వచ్చి కొబ్బరి మొక్కలు అండి. ఇవి వచ్చి కొబ్బరి మొక్కలు, ఈ 3 సంవత్సరాల మొక్కలు అండి. ఇవన్నీ కూడా దీంట్లో మనకు వచ్చి గంగాబాణం ఉంది, సన్నంగా ఉంది, సిలోన్ ఉంది, ఈస్ట్ కోస్ట్ ఉంది, అలాగే దేశవాళి ఉందండి మనకి. ఓకే, వీటిలో డిఫరెన్స్ ఉంటుంది అన్న, అంటే ఏరియాని బట్టి గాని అట్లే ఉండదు కానీ హైబ్రిడ్ అండి. అంటే మనకి సన్నంగి, సిలోను, ఈస్ట్ కోస్ట్ హైట్ వెళ్దండి. అంటే మనకి షార్ట్ వెరైటీలోనే మనకి కాపు వస్తుందండి. మామూలు అనుకోండి, నాటి అనుకోండి, కానీ నాటి కూడా కాస్త అది కూడా డిఫరెంట్ కాస్త, కానీ హైట్ వెళ్తుందండి. మొక్క హైట్ వెళ్తేనే కానీ వస్తుంది. ఇది ఇవన్నీ కూడా నాటివండి. ఇవన్నీ నాటి. అవునండి. ఇదైతే 1 year ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి దీంట్లో మామిడి మొక్కలు కూడా మీకు చూపిస్తానండి. ఓకే దుర్గా గారు, మామూలుగా ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి ఎలాంటి నెలల్లో బాగా ఎర్ర నేల పెరుగుతాయి? మనం ఏం లేదండి, గుంత తీయించుకోవాలి. గుంత తీసిన తర్వాత వర్మి కంపోస్ట్ అది ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత మనం వేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలల తర్వాత డిఏపి లేదంటే ఆర్గానిక్ అనుకోండి, మనకి నీమ్ పౌడర్ అని అవన్నీ కూడా మనం ఎరువులు వేస్తుంటే అది గ్రోతింగ్ ఎంత బేగా వస్తే అంత అవుతుందండి. అదే కానీ గడ్డ అనుకోండి, కింద దాంట్లో ఒక లారీ ఎర్రమట్టి తెప్పించుకుని దాంట్లో పోసుకుని కింద పోసి మొక్క పెట్టి తర్వాత మళ్ళీ ఎర్రమట్టి వేసుకుంటే కొద్దిగా వెంటనే బేగా వస్తుందండి. ఒకవేళ నల్ల రేగడి ఎట్లాంటిది ఏదన్నా కానీ దానికి ఎర్రమట్టి అనేది పోయాలండి కొద్దిగా. ఓకే దుర్గా గారు, మామూలుగా ఇప్పుడు నర్సరీలో చాలా మందికి, అంటే నర్సరీ కాదు, నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కెళ్ళిన వాళ్ళు ఎక్కువగా క్వశ్చన్ రైజ్ చేసేది ఏంటంటే, నర్సరీలో ఉన్నప్పుడు పూలు బాగా పూస్తాయి, పండ్లు బాగా, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకని అంత హెల్దీగా ఉండవు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. అంటే వాళ్ళు తీసుకెళ్తారు, పెడతారు, పెట్టిన తర్వాత దాన్ని వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దాని మెయిన్ ఏమీ లేదన్నా, మనం ఒక 60% మట్టి, 20% ఒక బిడ్డ, 20% వర్మి కంపోస్ట్, దాంట్లో నీమ్ పౌడర్ మిక్సింగ్ చేసేసి నాటిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత దానికి మళ్ళీ మన ఉంటాయండి ఆర్గానిక్, అవి ఏదో స్వేర్ చేసుకుంటా కొద్దిగా దానికి ఇది ఎప్పం సాల్ట్ అని కట్ చేసుకోవాలండి. దాన్ని మొక్క కట్ చేసుకుని దాన్ని ఏదో చేసుకుంటా అది ఆటోమేటిక్ అది వస్తుంది ఫ్లవరింగ్. ఏం చేస్తారని పెట్టుకెళ్తారు, ఒకసారి కట్ చేస్తానికి రెండోసారి ఉండదు, ఇంకా అది అట్లా అయిపోద్ది. దాన్ని ఏదో తొలగించి దాంట్లో కొద్దిగా వేయాలండి, పోషణ వేస్తే ఖచ్చితంగా పోస్తాయండి. ఖచ్చితంగా పోస్తాయి అంటారు. సో అంటే ప్యాంపరింగ్ లో కాస్త మిస్టేక్స్ చేస్తుంటారు. నాటి దాని దగ్గర కూర్చొని మాట్లాడాలండి. ఇప్పుడు ఇది సేమ్, ఇప్పుడు నేను ఇక్కడ వేరే ఏం చేస్తాను కదా, నేను అదే అండి అక్కడ నుంచి తెచ్చి తయారు చేసేది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా చూడండి, అంతా కూడా మనకి అశోక్ మొక్కలు అండి. సో ఇవి వచ్చేసి అశోక్ మొక్కలు అండి. అశోక్ మొక్కలు మన పెద్ద మొక్కలు ఉన్నాయి, చిన్న మొక్కలు ఉన్నాయండి. అశోక్ ఉందండి, ఇదంతా మహాగన్ అండి. ఇప్పుడు అంతా బార్డర్ కి మహాగన్ ఎడుతున్నాను, కర్ర కండి పని చేస్తుందండి. ఇదంతా కూడా మహాగన్ అండి. ఓకే, మహాగని. అవునండి. సో యాక్చువల్లీ ఇందాక నేను కాస్ట్ అడగటం మర్చిపోయాను. ఎంతనా కొబ్బరి మొక్కలు మనకి స్టార్టింగ్ నుంచి ఎంత నుంచి? స్టార్టింగ్ అంటే మనకి 120 రూపాయల కానీ ఉంటుంది. సో 120 నుంచి ఉంటుంది. 120 నుంచి మీకు 600, 700, 800 అట్లా, అంటే సైజుని బట్టి అండి. 1 year ప్లాంట్ సైజుని బట్టి ఉంటాయి. మనకి ఈ చిన్నవి అనుకోండి, మనకి మందారాలు, నందివర్ధనం ఇలాంటివన్నీ కూడా 20-25 అక్కడ నుంచి స్టార్టింగ్ అండి మనకి దగ్గర అయితే. మాక్సిమం సీజనల్ ప్లాంట్స్ అన్ని కూడా 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. తర్వాత మందారాలు, గులాబీలు ఇవన్నీ 25 నుంచి స్టార్టింగ్. ఓకే, సో ఇవేంటన్నా మామిడి మొక్కలు 3 సంవత్సరాలు మనకి పెద్ద మొక్కలు అడుగుతారు కదండి మనకి. ఈ 4 years ప్లాంట్ అండి. ఇది 30x30 బ్యాగ్ లో ఉంటాయండి. అక్కడ చూడండి కాపు ఎలా వస్తుందో. వెరైటీ ఏంటనేది, దీంట్లో చెరుకు రసాలు ఉన్నాయండి. మొత్తం మనకి రకాలైతే పెద్ద రసం, చిన్న రసం, మల్లిక, దశేరి, కేసరి, ఏమైతే, కొత్తపల్లి కొబ్బరి, బారామాస, పండూరు మామిడి అండి. దీంట్లో ఉన్న రకాలైతేనే మనకి. అలాగే మనకి కొత్త రకాలు కూడా ఉన్నాయండి ఈ మామిడి మొక్కలు. మియాజాకి, నామ్డెక్, కస్తూరి, 4 kg వీటిలో అయితే మనకి చాలా రకాలు అయితే ఉండడం జరిగినాయండి. ఇవన్నీ కూడా పెద్ద బ్యాగులు అండి, 30x30. వీటిలో మనకి చిన్న సైజులు కూడా ఉన్నాయండి. మనకి 9-11 ఉంటుందండి చిన్న సైజు. ఇవన్నీ కూడా నిమ్మ చెట్లు అండి. దీంట్లో మనకి 4 రకాలు అయితే ఉన్నాయండి. ఇది అవునండి, ఇది బాలాజీ నిమ్మ అండి. ఇది తోటలో వేసుకోవడానికి బాలాజీ నిమ్మ అండి. తోటలో వేసుకోవడానికి ఇదంతా కూడా అండి. ఇదంతా 500 మొక్క అండి. అలాగే మనకి దీంట్లో
ఇది బాలాజీ నిమ్మ ఉందండి, సాయిపతి నిమ్మ ఉంది, మార్కెట్ నిమ్మ ఉంది, సీట్లెస్ నిమ్మ ఉంది. అట్లా ఇప్పుడు స్వీట్లెస్ అని లెమన్ నిమ్మ అని ఉన్నాయండి, అవి కూడా స్టార్ స్టీల్ ఇది కూడా ఉందండి. వీటిని ఇప్పుడు మనం టెర్రస్ మీద పెంచుకోవడానికి బాగుంటుందన్న. టెర్రస్ మీదకి ఇది కాదండి, ఓకే మనకి అది కావాలంటే తైవాన్ నిమ్మ వస్తుందండి. అది తొట్టులోని కాయలతో ఉన్నాయండి, అక్కడ ఉన్నాయి చూపిస్తానండి. అవి కూడా మీకు తొట్టులతో కాయలతో వస్తాయండి. ఇవి వచ్చి మనకి చిన్న మామిడి మొక్కలు అండి, ఇవి స్మాల్ సైజ్ కదా. అవునండి. ఓకే, ఇవన్నీ కూడా మామిడి మొక్కలు అండి. దీంట్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. అలాగే వచ్చి ఇది లక్ష్మణ ఫలం అండి, లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం అండి. ఇవన్నీ రామఫలం, లక్ష్మణ ఫలం అండి, రెండు ఉన్నాయండి దీంట్లో. ఏంటంటే చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయండి. ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. జీడి మామిడి అండి, జీడి మామిడి అండి. ఇది వచ్చేసి జీడి మామిడ. సో వీటికి ఎంత ఉంటుందన్న మామూలుగా ఏజ్ 1 year ప్లాంట్స్ అండి. 1 year ప్లాంట్ మనకి 9x9 లో వచ్చిందంటే 1 year ప్లాంట్ అండి. మనకి 13 సైజ్ వస్తుంది, అది 2 years ప్లాంట్ అండి. అలాగే మనకి 21 అంటే అది 3 years ప్లాంట్ లో వస్తుంది అండి లెక్క. ఇవన్నీ వాటర్ యాపిల్ మొక్కలండి. ఈ వాటర్ యాపిల్ అవునండి. అలాగే మనకి 3 సంవత్సరాల మొక్కలండి అవి. అవన్నీ మామిడి మొక్కలన్నీ కూడా పెద్ద మొక్కలండి, 3 సంవత్సరాల మొక్కలండి. ఓకే. సో యాక్చువల్లీ దుర్గా గారు మనకి నర్సరీలో మామూలుగా ఇంటి దగ్గర గార్డెన్ లో కావచ్చు, పైన టెర్రస్ గార్డెన్ లో కావచ్చు, ఎక్కువ ఏ మట్టిలో పెడితే మంచిది అంటారు? ఎర్రమట్టి అండి, ఎర్రమట్టి. నల్లమట్టి ఇక్కడ మనకు దొరకదు కదండి. నల్లమట్టి దొరికితే ఇంకా బెస్ట్. అంటే నల్లమట్టి మనకి దొరికిందంటే అది ఇది కలిపి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. కానీ ఏంటంటే మనకి ఎక్కువ ఎర్రమట్టి కాబట్టి ఇంకా ఎర్రమట్టిలో మనం కోకోపీట్, వర్మి కంపోస్ట్ అనేది ఖచ్చితంగా కలపాలండి. అవి కలుపుకుంటే సరిపోతుందండి. ఇదేంటిది? ఇది యాపిల్ బేర్ అండి, రెడ్ యాపిల్ బేర్ కదా. ఆల్రెడీ వస్తుంది చూడండి, కాయలు పూత వస్తుంది. కింద కాయలతో ఉన్నాయండి, కాయలు బాగా కాస్తాయి కదా. మనకి ఇది వచ్చి బ్లాక్ కస్తూరి అండి, బ్లాక్ కస్తూరి మ్యాంగో. ఈ ఆకు ఎలాగైతే ఉందో దీని కాయ కూడా అట్లా వస్తుందండి సేమ్. ఈ నలిపి ఎరుపు రంగులో ఎలా ఉందో నల్లగా అట్లాగే వస్తుంది దాని కాయ కూడా. ఇవి వచ్చి కదంబం మొక్కలండి, కదంబం పెద్ద మొక్కలండి, 3 years ప్లాంట్లు అండి. వెంచర్ లోకి అయినాకండి ఇవన్నీ కూడా. ఎంత ఉంటుంది అనేది? ఇది మనకు వచ్చి 500 అట్లా ఉంటుంది. 450-500 ఆ రేంజ్ లో వస్తుంది. మనకి ఇక్కడ వచ్చండి దబ్బకాయ ఉందండి, బత్తాయి ఉందండి, కమలా ఉందండి, పనస అండి. పనసలో రెడ్ పనస, పింక్ పనస, గొమ్మ పనస అండి. ఏంటి పింక్? ఇప్పుడు పింక్ పనస బాగా ఫేమస్ అయింది కదా. అవునండి. అలాగే మనకి దానిమ్మ వచ్చి భగవతి గణేష్ దానిమ్మ ఉందండి. అలాగే సీతాఫలం అండి, సీతాఫలం చిన్న కాయలకి వస్తుంది. బాలానగర్ అండి, అది బాలానగర్ ఉంది. ఎన్ఎంకే గోల్డ్ ఉంది, ఐలాండ్ ఉందండి. మనకి సీతాఫలాలు అవుతాయండి. జాములు అయితే అహలబాస్ అయితే ఉంది, తైవాన్ పింక్ ఉంది, 49 ఉంది. మనకి జపాన్ గోవా ఉంది, బ్లాక్ రెడ్ జామ్ ఉందండి. ఇవన్నీ పెన్సిల్ అండి, షోక్ అండి ఇవన్నీ. ఇదంతా కూడా షో కొరకు అండి. దుర్గా గారు ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఎలా కాంటాక్ట్ మనకి మామూలుగా? అంటే ఆన్లైన్ ఏమైనా అవైలబుల్? ఆన్లైన్ అయితే లేదండి మనకి. ఇక్కడికి వస్తే ఇక్కడైతే వెహికల్ అయితే అరేంజ్ చేస్తున్నాం అండి. ఇక్కడైతే వెహికల్ మీకు ఎక్కడికైనా సరే, నల్గొండ, వరంగల్ ఎక్కడికైనా సరే అండి. సో ఎక్కడికైనా కానీ వెహికల్ అయితే మీరే ప్రొవైడ్? ఇక్కడ అయితే ఉన్నాయండి, కిరాయి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా వస్తున్నాయండి. అంతే తప్ప ఆన్లైన్ ఉందని అడుగుతున్నారు కానీ ఆన్లైన్ అడుగుతున్నారంటే, సో అందుకని అడుగుతున్నాను. ఆన్లైన్ లేదంటున్నారు. సో ఎస్, మీరైతే ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు. ఇదేంటన్నా? ఇది పారిజాతం అంటే ఇదండి. దీనికి ఫ్లవరింగ్ ఉండదు, మనకి రావడానికి 2 years పడుతుందండి. ఇది దాంట్లోనే మినీ అండి. మినీ అంటే ఇంక ఇది చిన్నప్పటి నుంచి చెట్టు నిండా పువ్వు చూడండి ఎట్లా పూస్తుందో. ఇది మినీ అంటే మనకి ఇక కుండీలో పెట్టుకుని ఇంటికాడ పైన బిల్డింగ్ మీద పెట్టుకోవడానికి అండి. ఓకే. సో నర్సరీ ఫామ్ చూసుకుంటే ఇంత 4-3 acres లో మెయింటెన్స్ చాలా కష్టం అని చెప్పాలి. మొత్తం మీరే చూసుకుంటారన్న? ఓకే. ఎందుకని మామూలుగా ఇట్లా ఫామ్ పెడదాం అనుకున్నారు? అంటే మనం కడియంలో నాది ఆల్రెడీ ఉందండి. 6 acres ఉంది అక్కడ. 21 ఉంటాయండి అక్కడ. అన్ని కూడా మామిడి మొక్కలు, సపోటా మొక్కలు అన్ని పెద్ద మొక్కలు ఉంటాయి. ఇలా అంటే ఇక హైదరాబాద్ లో ఇక్కడ అన్ని రకాలు ఉదుకుని పెడదాం అనేసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అంటే నేను ఇక్కడ వచ్చి అయితే మనం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుందండి. తర్వాత ఇవన్నీ చూసి ఇంకా అక్కడ చూసి ఇంకా ఎలాగ మన పెద్దది ఉంది కదా, ఇక్కడ పెట్టి ఆ హోల్సేల్ రేట్కి ఇక్కడ మనం అక్కడ రేటుకి మాకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది అనేసి ఇక్కడ పెట్టి అన్ని రకాలు దుక్కున పూనా నుంచి, బెంగళూరు నుంచి, కడియం నుంచి ఇక్కడే మనం కొన్ని అయితే తయారు చేయడం జరుగుతాయి. సో మామూలుగా ఇక్కడ ఉండే మన మొక్కలు ఇప్పుడు ఇవన్నీ అంటే అంటు కట్టడం అలాంటివి చేస్తుంటారా లేకుంటే గ్రాఫ్ట్ అక్కడే జరుగుతాయి? అక్కడే జరిగి మనం తెచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుందండి. గ్రాఫ్టింగ్ అంతా అక్కడే అండి. చేసేది ఏమన్నది అంటే కటింగ్ అండి. గ్రాఫ్టింగ్ చేసిన బెంగళూరు నుంచి, పూనా నుంచి చిన్న కవర్ రావడం, పెద్ద కవర్లు మార్చడం, తయారు చేయడం అట్లా చేస్తుంటాం. దుర్గా గారు ఎలా ఉందండి రెస్పాండ్? అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా టెర్రస్ గార్డెన్లు అని స్టార్ట్ చేస్తున్నారు కదా. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఏం చెప్తుంటారు మామూలుగా? టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసే మన దగ్గర అయితే చాలా మంది తీసుకెళ్తారండి. సిటిజన్, మన ఉందని గ్రూపులు వాళ్ళందరూ వస్తారండి. హేమ గారు అని చాలా మంది టెర్రస్ గార్డెన్ మీద చెట్టు అయితే చాలా మంది అయితే వచ్చారండి, తీసుకెళ్తుంటారు. వీరబాబు గారు ఇవి నాటు గులాబీ కదా? అవునండి. సో ఇక్కడ మాత్రం గుత్తులు కనిపిస్తున్నాయి. సో ఏంటి మామూలుగా ఇంత లోడ్ ఒకేసారి? లోడ్ అని కదండి, ఎందుకంటే ఇదంతా రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు మన దగ్గర నుంచి ఇవన్నీ తీసుకెళ్ళిపోతారండి. ఇది మొత్తం 10,000 అండి. ఇదంతా 10,000 ఉన్నాయండి. ఇదంతా పింక్, దీంట్లో వైట్, మనకి పింక్ కలర్ కూడా ఉన్నాయండి. ఇంకా నాటి అండి.
ఇదంతా కూడా నాటు గులాబీ అంటే ఇప్పుడు తయారైందండి. మళ్ళీ వారానికి ఏముండదు, ఇదంతా తయారైపోయి తీసుకెళ్ళిపోతారు. ఓకే. సో ఇవన్నీ అంటుకడుతుంటారా? ఇది నాటు గులాబీ అంటుండదండి. ఇది తొక్కుడండి. ఇది మన గ్రాఫ్టింగ్ అంటే అంటు వస్తుందండి. ఇది అంటు కాదండి, తొక్కుడండి ఇది. ఓకే. అలాగే వచ్చి మన దగ్గర గన్నేరు అండి, అది మినీ గన్నేరు. అవును, మనకి ఇది తోట మనకి బోర్డర్ వేసుకున్న చాలా బాగుంటది మినీ గన్నేరు. అవును. వీరబాబు గారు ఏంటి నిజంగానే మాట్లాడతారు మొక్కలతోటి? అందుకే మొక్కలతో నేను వాటితోటి బతుకుతూ ఉంటాను, వాటితోటి తిరుగుతూ ఉంటాను, వాటితోటి మాట్లాడుతూ ఉంటాను. తయానికి ఏమవుతుంది, అది ఆకు ఎట్లా ఉంది ఏదైనా చూస్తూ ఉంటాను కాబట్టి దాన్ని నేను చూసుకుని దాన్ని చేస్తాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఫ్లవరింగ్ అయిందండి, కట్ చేయాలి, ఏ టైంలో కట్ చేయాలి, దానికి ఏ వేయాలని అంటే నాకు అర్థమవుతుంది కాబట్టి దాంతో నేను మాట్లాడుకుంటాను. నేను కట్ చేస్తున్నాను, కొత్త అన్న పువ్వులు రాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి ఇటు చూడండి పూలు ఎలా పూసినాయో. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా నిజంగా ఇది చాలా నేచురల్ యాక్చువల్లీ కదన్నా. సో అన్న ఏం చెప్తారు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ప్రతి ఒక్కరికి? అంటే మొక్క నుంచి బాగా పూలు పూయాలంటే ఏం చెప్తారు సార్? కటింగ్ ఇచ్చుకొని దానికి డిఏపి లేదంటే ఎఫ్ఎం సాల్ట్ ఇలాంటి ఏదో ఒక దానికి కొద్దిగా బలం పెడుతుంటాయండి, ఆటోమేటిక్ గా అది వస్తుందండి. మెయిన్ కటింగ్ అండి, కటింగ్ ఎంత ఇచ్చుకుంటే బాగా వస్తుందండి. అంటే ఫ్లవరింగ్ అయినంటే కత్తిరితో కట్ చేయాలండి, గిల్లకుండా కత్తిరితో కట్ చేసుకుని మళ్ళీ చిగులు ఉన్నాయనుకోండి కింద కట్ చేసుకోవాలండి. మొక్క ఎదగనవద్దు, ఎదిగిందంటే ఫ్లవరింగ్ అలాగలాగా అయిపోతుంది. ఎదగకుండా మన కింద దాన్ని ట్రిమ్మింగ్ చేసుకుని అందంగా చేసుకుంటూ వస్తాయండి. పూలు ఎక్కువగా రావాలంటే ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలండి. అలా వచ్చి ఇవన్నీ కూడా మనకి లిల్లీ అండి, డబల్ లిల్లీ, ముద్ద లిల్లీ అండి. ఇది ఫ్లవరింగ్ ఇప్పుడు వస్తున్నాయి, వచ్చిన నెల వెళ్ళిపోతున్నాయి కానీ ముద్ద లిల్లీ అండి డబుల్. అలాగే బోర్డర్ కండి, అది కేరళ లిల్లీ అండి. అవునండి, అవన్నీ కూడా బోగన్ విల్లాలండి. బ్లౌన్ విల్లాలు, బ్యాక్ పైకస్లు, ఇదంతా బోగన్ విల్లా కలర్స్ అండి, మల్టీ కలర్స్ అండి. సో అన్న ఈ గులాబీ మొక్కలు ఎక్కువగా దేంట్లో పెడితే మంచిది అంటారు? మామూలుగా పెద్ద సైజు లో పెట్టుకోవాలండి, 14 నెంబర్ ఆ టైప్ లో. వీళ్ళు ఏం చేస్తారంటే అది ఉండి 30 రూపాయల కుండీలో పెట్టేస్తారు. ఆ మొక్క ఎంత ఉంది, దానికి బతకాలేదు, చావాలేదు, పువ్వు పుయ్యలేదు, దానికి డైలీ వాటర్ ఇచ్చేస్తారు, పూలు పోయట్లేదు. మనకి కింద ఇప్పుడు భూమిలో పెట్టారనుకోండి, అవసరం లేదు, ఏమి ఎట్టపోయినా ఆటోమేటిక్ గా భూమి ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్ తీసుకుంటుందండి. మనకి తొట్లో పెట్టుకున్నప్పుడు మినిమం 12 అంటారు, 14లో పెట్టుకుంటేనే దానికి హెల్దీగా ఫ్లవరింగ్ ఎంత రావాలో అంత వస్తుందండి. దాన్ని చిన్న దాంట్లో పెట్టేస్తారు, 2 పూలు పూస్తుంది, తర్వాత బలం సరిపోక ఇంత పువ్వు వచ్చింది అంటారు. అది పెద్ద దాంట్లో పెట్టుకుని దానికి కొత్త ఏటి డిఏపి అని, వర్మి కంపోస్ట్ అని, కోకోపీట్ అని ఏమిటి అలా వేస్తుంటే, ఇప్పుడు చాయ్ పత్తి ఉంటుంది, పొడి వేసుకొచ్చి ఉల్లిపోతొక్కలు ఉంటాయి, గంజి ఉంటుంది, ఇలాంటి బోల్ రకాలు ఉంటాయండి. మనం ఫ్రూట్స్ తింటాం, ఎన్నో దుక్కు పెట్టుకుని శుభ్రంగా ఎన్ని వేసుకున్నాం అనుకోండి, అదే వస్తుంది బలం, ఆటోమేటిక్ ఇస్తుందండి. అలాగే ఇవన్నీ కూడా అండి జేడ్ ప్లాంట్లు అండి, జేడ్ ప్లాంట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు అండి. ఆక్సిజన్ ప్లాంట్స్ జేడ్ అండి ఇప్పుడు గిఫ్ట్ పర్పస్ కి ఎక్కువ ఇవ్వాలండి. తులసి మొక్క, ఈ జేడ్ మొక్కలు ఇవ్వాలండి బాగానే. మందార మొక్కలు రిటర్న్ గిఫ్ట్ కూడా బాగా ఇస్తున్నారు కదండి. మొన్న పచ్చంగా నేను 1200 మొక్క పంపానండి. ఇది అవునా, జేడ్ మొక్క అండి. అలాగే వచ్చి ఇది ములగ అండి, ములగ PHP1 ధనుష్ కంపెనీ అండి. ఇది అంటే కంపెనీ ఏంటని అడిగితే ధనుష్ అండి. ఇది ధనుష్ ఎవరికైనా రైతులకు కావాలన్నా తోటలకండి, అంతా కూడా తోటలకండి. మన దగ్గర అవైలబుల్ వెయ్యి ఉందండి ఇప్పుడు. ఇది తోటలకండి. ఇది వచ్చేసి నార్మల్ కలబంద, అలవేరా అండి, ఇదంతా కూడా కలబంద అండి. ఇది కుండీలో పెంచుకునేదాన్ని, బోగన్విల్లా అండి, మినీ బోగన్విల్లా అండి. అవును. ఓకే. సో అక్కడ మళ్ళీ కలర్ఫుల్ గులాబీలు కనిపిస్తాయి. అవునండి, ఆర్కిడ్ గులాబీలు అండి. ఇవి 7 డేస్ అండి. 7 డేస్ ఆర్కిడ్ గులాబీలు అంటామండి అట్లా. ఓకే. ఇదేంటన్నా ఇక్కడ వెరైటీగా ఉంది? బ్రహ్మజీవుడు అండి. ఇవి బ్రహ్మజీవుడు అండి, అలా తీకింద పాకిస్తాం. ఓకే. చైనా డాల్ కూడా అంటారండి అట్లా. అలా వచ్చి ద్రాక్ష మొక్కలండి. అలాగ వచ్చి ఇది గ్రీన్ ఫ్లవర్ అంటాం కానీ ఫ్లవరింగ్ గులాబీ పువ్వే కానీ ఇట్లా వస్తుంది, గ్రీన్ టైప్ లో వస్తుంది. గ్రీన్ టైప్ లో వస్తుందండి. ఇవన్నీ కూడా ద్రాక్ష, బ్లాక్ ఉంది, వైట్ ఉంది, సీడ్లెస్ ఉందండి ఇట్లా మనకి ద్రాక్షలో కూడా. అలా వచ్చి బోర్డర్ కండి, ఇవన్నీ దురింత మొక్కలండి, పెండానస్ అండి. మీ నర్సరీలో కనిపించని మొక్క అంటూ లేదు నిజంగా. ఇవన్నీ కూడా 7 డేస్ గులాబీలు, ఆర్కిడ్ గులాబీలు అంటే తీగండి. ఇది ఆర్కిడ్ గులాబీ ముళ్ళు ఉండదు, తీకింద వెళ్తుందండి. ఇవన్నీ కూడా కాగడా గులాబీలు అండి, కాగడా మల్లీలు అండి. అలాగే కనకంబరాలు అండి. మన దగ్గర తులసి మొక్క అయితే 1000, 2000, 3000, 10,000 ఎప్పుడైనా సరే మన దగ్గర రెడీగా దొరికేద్దండి తులసి మొక్క అయితే. ఈ మల్లిలో మనకి అవి చూసుకుంటే ఇప్పుడు కింద గుత్తిలా కాసేవన్నా లేకుంటే తీగ టైప్ చెట్టు ఉన్నాయండి, తీగ ఉన్నాయండి. దాంట్లో మనకు మల్లిలో దంతరమల్లి ఉంది, బొడ్డుమల్లి ఉంది, సింగల్ మల్లి ఉంది, రౌండ్ మల్లి ఉంది, విరజాజు ఉంది, సన్నజాజు ఉంది, చెంబేలి ఉంది, పారిజాతం ఉందండి. ఫ్లవర్స్ ఏంటిదన్న మామూలు గులాబీలు? అది ఆర్కిడ్ గులాబీ అండి, కలర్ పూస్తూనే ఉంటది. ఇది 7 డేస్. ఇది 7 డేస్ పూస్తుందా? ఇంకా 7 డేస్ అంటే ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటది. ఈ ఆర్కిడ్ గులాబీ అంటే గుత్తుల కింద. సో చూస్తున్నారు కదా మొక్క నిండా పూలు, అంటే ముళ్ళు ఉండదండి, ఇది తీగ టైప్ వెళ్తుంది. ఓకే. ఏంటి ముళ్ళు ఉండదా గులాబీ? సో దీనికి చూసారా ముళ్ళే లేవు అసలు, నేను చూడలేదు ఇప్పటి వరకు గులాబీ. ఓకే. మనకు మామూలు దానికైతే ముళ్ళు వస్తాయండి.
వీరబాబు గారు ఇదేం వెరైటీ మామూలుగా ఇదైతే గోవర్ధనం అండి. గోవర్ధనం అంటారు, గరుడవర్ధనం అంటారు, కృష్ణవర్ధనం అంటారండి. ఫ్లవరింగ్ వస్తుందండి వైట్. ఇక్కడ మొగ్గ వస్తుంది చూసారా, మనకి వైట్ గులాబ్ పూలో వస్తుందండి ఇది. ఓకే, గులాబ్ స్మెల్ కూడా చాలా బాగుంటది. ఓకే, స్మెల్ కూడా చాలా వెరైటీ బాగుంటది, చాలా బాగా వస్తుందండి. ఓకే, మనకి ఆటలోనే కాగడమల్లి అండి, అది నిత్యమల్లి అండి. నిత్య కాగడమల్లి అని ఎప్పుడు పూలతో ఉంటదండి అది. సో మనకి అక్కడ కనిపిస్తున్నవి పందిరిమల్లి అండి. పందిరిమల్లి మనకి తీగలే ఉంటుంది. అవునండి. ఓకే, అవి పెద్ద సైజు కదా. అవునండి. సో అవి పక్కన వచ్చేసి చిన్న సైజ్ అండి. సో వీటిల్లో కూడా మామూలుగా సీజన్ బట్టి గుత్తులు కాస్తుంటాయి కదా. మామూలుగా అయితే మల్లె మొక్క మనకి ఎండాకాలం వస్తుంది. ఓకే, ఒక ఇది ఉంటదండి మనది పారమాస అని ఒకటి ఉందండి, అదే వస్తుందండి ఎప్పుడు మనకి ఫ్లవరింగ్. కనవన్నీ కూడా మనకి ఎండాకాలం వస్తుంది. అది కూడా కట్ చేసుకుంటూ ఉండాలి, ఆకు చూస్తూ ఉంటే బాగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, వీరబాబు గారు మామూలుగా ఇప్పుడు మల్లె పూలలో కూడా గుత్తులుగా పూలు పూయాలంటే అసలు మామూలుగా కిచెన్ ఆకంతా దూసేయాలండి. ఆకంతా ఉండవద్దు, ఆకు ఉంచేసి మనది మెయిన్ కిచెన్ అంతా కూడా వేసుకుంటే చాలా బాగా వేస్ట్ వేస్తే చాలా బాగా వస్తుందండి. ఒక మాదిరిగా కాదండి, బలం చాలా బాగా చూపిస్తుంది. ఫ్రూట్స్ తింటామండి, ఆ తొక్కలన్నీ దుక్కున పోగొట్టుకుని చేసుకున్నా కానీ బలం అండి అవన్నీ. అట్లనే వీరబాబు గారు మన దగ్గర మందారాలు చూసుకుంటే చాలా వెరైటీస్ మందారాలు అయితే ఇంకా బోల్ రకాలు ఉంటాయండి. దీంట్లో మనకి డార్క్ వెరైటీలు ఉంటాయి, అమెరికన్ వెరైటీలు ఉంటాయి, నాటు మందారాలు ఉంటాయి. దీంట్లో అయితే చాలా రకాలు ఉంటాయండి. ఇవన్నీ మందారాలే కదా. ఇదంతా చిన్న ప్యాకెట్ అండి, ఇదంతా చిన్న కవర్. మనకి ఇంకో పక్కన అంతా పెద్దయండి. మీకు మార్నింగ్ వస్తే అన్ని ఫ్లవరింగ్ తో ఉంటాయండి ఆ మందారాలు అన్ని కూడా. అవును, అంటే ఈవినింగ్ టైం కదా. ఇవన్నీ మందారాలే కదా. అన్ని మందారాలు అండి. వావ్, ఇదంతా మందారం అండి. ఇక్కడికి మనకు మందారంలో పెద్ద ఫేమస్ ఉంది. ఇక్కడ నుంచి అవి మొత్తం మందారాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మందారాలు అండి. దీంట్లో రెడ్, ఆరెంజ్, పింక్, ఎల్లో ముద్దలు, ఎల్లో ముద్ద, ఆరెంజ్ ముద్ద, పింక్ ముద్ద, దాని ముద్దలు ఉంటాయి, రేఖలు ఉంటాయండి. అన్ని రకాలు ఉన్నాయండి దాంట్లో. మనకి అలాగే మనకి పత్తి మందారాలు అండి, పెద్ద పెద్ద ఉన్నాయి చూసారా, అవి పత్తి మందారం అండి. పొద్దున్నేమో రెడ్ వస్తుంది, సాయంత్రం వైట్ అవుతుంది కదా. పొద్దునేమో రెడ్, ఈవినింగ్ ఏమో వైట్ అవుతుంది. మొగ్గులు ఇప్పుడు వస్తున్నాయండి వాటికి. దాని నిండా చెట్టు నిండా కూడా మొగ్గులు ఉన్నాయండి. సో ఎన్ని మొక్కలు ఉండొచ్చు అన్న? ఇవన్నీ నాకు తెలిసి ఒక 2000 అని ఒక బెడ్ వచ్చి 700 అండి. 700 అలాగే 700. అలాగే ఈ లెక్కేస్తే ఇప్పుడు 7000 ఉన్నాయి. 7000 ఉన్నట్లే కదా. ఇక మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇదంతా వచ్చిన మొగ్గలు వచ్చిన పట్టిపోతుంది. ఇక ఓపెన్ అయిందంటే పట్టిపోతున్నారు అంతే. పత్తి మందారం అండి ఇది. పత్తి మందారం కదా. అవునండి. మనం నర్సరీలు ఫాముల్లో అన్నిటికంటే కూడా సో కొంచెం ఫోకస్ గా ఏదైనా చూడాలంటే సో ఈ చామంతి అనే చెప్పాలి. సో చూసారా, ఇది అన్ సీజన్ కాదండి. ఇప్పుడు అన్ సీజన్ అనే లేదండి, ఇప్పుడు చామంతి ఎప్పుడు పోస్తుంది, ఎప్పుడు మనకి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ చామంతులు రెగ్యులర్ గా సీజన్ లోనే పూస్తుంది. అవునండి, మనకి సీజన్ లోనే వస్తుంది. మనకి బాగా చెప్పాలంటే నవంబర్, డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి దాకా వస్తాయండి. అవును, కానీ ఇప్పుడు అలా ఏమి లేదండి. ఇప్పుడు ఈ హైబ్రిడ్ వచ్చిన తర్వాత ఎప్పుడు మనకి ఫ్లవరింగ్ ఉంటుంది. స్మెల్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది కదా. స్మెల్ కూడా అలా ఉంటదండి. మనది నాటిదంటే కస్తూరి వచ్చినట్టుగా రాదు, ఇది కొంత తక్కువ వస్తుంది. కానీ ఫ్లవరింగ్ దాని మీద ఫ్లవరింగ్ పెద్దవి వస్తాయి, బాగుంటాయి. కలర్స్ కూడా మనకి ఎక్కువ వస్తాయండి, మొత్తకు వస్తాయండి. సో ప్రస్తుతం మనతోటి నర్సరీస్ ని కావచ్చు, మొక్కల్ని ప్రేమించే ప్రేమికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, నమస్కారం. చెప్పండి, ఏంటి మొక్కలు బాగా ప్రేమిస్తారు అనుకుంటా. ఎప్పటి నుంచి మామూలు పెడుతుంటారా సార్ మొక్కలు? I myself is a farmer. Farmer. Okay. Yes, I myself is a farmer. I used to raise so many trees and saplings. Now still, even I am in the city, still I am maintaining the garden. Yes, in my house. Okay. నేను నా ఇంట్లో ఈ రోజు వరకు ఎప్పటి నుంచో నేను మెయింటైన్ చేస్తాను. అందంగా కావాలంటే చూపిస్తాను వీడియో. ఓకే. సో మనం చూసుకోవచ్చు, ఈ నర్సరీ ఫామ్ చూసుకుంటేనే 5 acres లో ఉంది కదా. సో ప్రతి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజుల్లో నిజంగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీలానే. ఏం చెప్తారు ఇప్పుడున్న పొల్యూషన్ కి, యూత్ కి మెసేజ్ ఏమి ఇస్తారు? యూత్ కి మెసేజ్, వాళ్ళు వస్తున్నారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు కదా, దే ఆర్ హైలీ పెయిడ్ పీపుల్ నౌ ఇన్ ఇన్ ది వరల్డ్. ఐ థింక్ వాళ్ళు హాబీ కోసం వచ్చి రోజు ఇక్కడ తీసుకెళ్తుంటారు. నేను ఐఎమ్ లివింగ్ ఇన్ నియర్ బై ఏరియా. వీళ్ళు మెయింటైన్ చేసినట్టుగా ఎవరు మెయింటెన్స్ కూడా వీరబాబు గారిది మామూలుగా ఉండదని చెప్తున్నారు. వీళ్ళు మెయింటైన్ చేసినట్టుగా ఎవరు మెయింటైన్ చేయలేరు. వీళ్ళు దానిలో పుట్టారు, దానిలో పెరిగారు. కావాలంటే మొక్కల్ని తయారు చేస్తారు వాళ్ళు. సో అందుకే చాలా క్లీన్ గా కనిపిస్తుంది, చాలా నీట్ గా తయారు చేస్తారు. చిన్న పిల్లల్లాగా పెంచుతారు వాళ్ళు. ఒక మొక్క చిన్న పిల్లల్లాగా పెంచుతారు. సప్లై కూడా రీజనబుల్ రేట్స్. ఇక్కడ ఎక్కడ దొరకవు అసలు. అవును, చాలా రీజనబుల్ రేట్స్. సో వీరబాబు గారు, వీటిలో మనం గుత్తి చామంతి చూసుకోవచ్చా? ఇవన్నీ కూడా గుత్తి చామంతులు అండి. మామూలుగా నాటి కావాలంటే ఫ్లవరింగ్ ఇప్పుడు ఉండవండి, ఇప్పుడు పెడుతున్నామండి. ఇవన్నీ కూడా దాంట్లో ఎల్లో, రెడ్, వైట్, పింక్, ఆరెంజ్. దీంట్లో అయితే మనకి చాలా కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కూడా ఉందండి, అది గ్రీన్, లైట్ గ్రీన్. ఓకే, ఇది లైట్ గ్రీన్. అవునండి.
ఓకే, గ్రీన్ రేర్ గా ఉంటది యాక్చువల్లీ. అవునండి, రైట్. ఇలా వచ్చి పాములు రాకుండానండి, తెల్లసర అంటారు చూసారా, పాములు రాకుండా కృష్ణ పాదాలు ఉన్నాయి చూసారా, ఓకే. ఈ తెల్లసరండి పాములు రాకుండా వేసుకుని మొక్కలు ఇవ్వండి. ఇది ఇప్పుడు వెరైటీనా ఇది? అవునండి, అంటే ఇది నాగపాదం అన్నట్టు, దీని పాములు రావంట. తెల్లెసర నల్లెసర అండి, 2 రకాలు ఓకే. ఉంటాయి. సో చూసారు కదా, ఈ ప్లాంట్ కనుక మీ తోటలో ఉంటే పాములు రావంటున్నారు వీరబాబు గారు. సో ఇది విష్ణుపాదం అన్న? విష్ణుపాదం పాములు రావు, తెల్లెసర అంటారండి. ఓకే, దానికి ఉన్నది ఇంకా దాని పేరే అది, తెల్లెసర. వెరైటీ, దానికి ఉన్న వెరైటీ అది. అదే అండి, అంటే పవర్ తగ్గుతుంది కొంచెం ఉంటుంది దాని మీద. ఇవన్నీ మనకి చూసుకుంటే షో కదన్నా? అవునండి, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో పెట్టుకోవడానికి, మన ఫంక్షన్లో పెట్టుకోవడానికి కట్టానండి. ఆర్కే పామ్స్ అండి, మనకి చిన్న సైజు పెద్ద టచ్ మినట్ అండి అది. ఓ మై గాడ్, ఇట్ సీ దిస్ వన్స్. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో టచ్ ప్లాంట్ కదా, నేను ఒకసారి టచ్ చేస్తున్నా. వావ్, ఎక్సలెంట్. నేను యాక్చువల్లీ ఇంతకు ముందు చూశాను కానీ ఇంత దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో చూడండి ఒకసారి, అన్నీ ముడుచుకుపోతున్నాయి. వావ్. అలాగొచ్చి ఇది ఎలుకోనియా అండి. ఓకే, ఎలుకోనియా, క్రిస్మస్ ట్రీ. ఓకే, క్రిస్మస్ ట్రీ కదా? అవునండి. అలాగే వైట్ స్టార్ లైట్. వీటి మామూలుగా కాస్ట్ వచ్చేసి సైజుని బట్టి చేంజ్ అవుతుంటుంది కదా? సైజ్ అంటే కవర్ సైజుని బట్టి రేట్ మారుతుంటదండి. ఓకే, యాక్చువల్లీ సీజన్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు, కవర్ బట్టి. అందుకే కాస్ట్ అని చెప్పడం జరగట్లేదు. అలాగే ఇవన్నీ కూడా మాండవిల కేపర్స్ అండి. అలాగే అది వైట్ స్టార్ లైట్. వైట్ స్టార్ లైట్ కదా? అవునండి. ఓకే. అలాగంటే మనకి ఇవన్నీ కూడా సంక్రాంతి కీపర్లు, రాఖీ కీపర్లు, ఇట్లన్నీ కూడా కీపర్స్ అండి. అలాగే పాస్టేలియా కట్ట పెద్ద మొక్కలండి, వెంచర్లకి అండి, గార్డెనింగ్స్ కి వెంచర్లకి కట్టనండి అవన్నీ. అవన్నీ కూడా పెద్ద మొక్కలండి. 21 బ్యాగ్స్ అండి. మనకి అది 15 ఫీట్ హైట్ ఉంది, 15 ఫీట్ హైట్ ఉందండి అది. ఓకే, అది అంతేనే ఇంకా పైకి లేస్తుంది వస్తుందండి. అలా కింద కండం అనేది ఊరుతా ఉంటదండి అది. అలాగ వచ్చి రాధామోహనహర ముద్దండి ఇది. ఇది రేఖ చూసుంటాం, ఈ ముద్దండి డబుల్ బెట్ లో వస్తుందండి. ఇది రాధామోహనహర రేఖ అనేది సింగిల్ మామూలు. అవునండి, ఇది డబుల్ వస్తుందండి. ముద్దలు చాలా బాగా వస్తుందండి ఫ్లవరింగ్. ఓకే, ఇది కూడా తీగ టైప్ తీగనండి. ఇట్లా మనకి చిన్నవి కూడా ఉన్నాయి. ఓకే. సో ఇదేంటి? సప్లైర్లు అండి ఇవన్నీ కూడా. ఇదంతా సప్లైర్ అండి. అలాగే వచ్చి మనకి ఇవన్నీ కోలియాసులు అండి. అలాగే శంఖ పుష్పాలు అండి. శంఖం పువ్వులో మనకి ముద్ద కూడా ఉన్నాయండి, బ్లూ కలర్ ముద్ద వచ్చిందండి. ఓకే. సో ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే గిఫ్ట్ ఇవ్వడానికి చాలా యూజ్ చేస్తున్నారు కదా ఈ మొక్కలు? అవునండి, ఇవన్నీ కూడా క్రోటన్స్ మొక్కలండి. ఇవన్నీ బోర్డర్ క్రోటన్స్ ఇదంతా కూడా అవేనండి. సో ఇవన్నీ ఇండోర్ మొక్కలు కదా? ఇక్కడ నుంచి మనకి ఇండోర్ మొక్కలు అండి. ఇవి వచ్చి జెర్బర్ అండి. ఇవన్నీ కూడా ఇదేంటి అన్న? ఫ్లవర్ చాలా అట్రాక్టివ్. అవునండి, జెర్బర్ అండి. మన బొకేల్లో పెడతారు కదా. అవునండి, జెర్బర్. సో ఎక్కువగా మనం రెగ్యులర్ గా బయట బుకేల్లో అట్లానే స్టేజెస్ దగ్గర ఫ్లవర్స్ చూస్తుంటాం కదా, సో ఆ ఫ్లవర్సే కదా? ఓకే. మనకి అలా వచ్చి మినీ కదమ్మ అండి. అందరూ కదమ్మ అన్నారు, మినీ కదమ్మ. ఇవన్నీ ఫ్లవరింగ్ ఉన్నాయి చూడండి. ఈ ఫ్లవర్ ఎలా ఉంటుంది? ఇంకా ఓపెన్ అవుతుందండి, వైట్ గా పెద్ద పువ్వు వస్తుందండి. ఇవన్నీ మొగ్గలండి. ఓకే, ఇవన్నీ మొగ్గలు. పూజలకి బాగా ఉపకరిస్తుంది. పూజలకి బాగా యూజ్ చేస్తుంటారా? సో ఇదేంటిది అన్న? స్టివియా అండి. స్టివియా అంటే షుగర్ కి అండి. షుగర్ కి. ఓకే. ఇవన్నీ కూడా స్టివియా ప్లాంట్ అండి. ఒక ఆకు తెంపు తినండి ఎట్లా ఉందో. వావ్, కొంచెం టేస్టీగా ఉంది కదా? తీగ ఉంటదండి. షుగర్ వచ్చిన వాళ్ళు తిన్నాకండి. దీనే స్టివియా అంటారు. మరి ఇంత షుగర్ ఉంది కదా, మరి అందుకే అది తిన్నాక ప్లాంట్ షుగర్ తగ్గించినాక. ఓకే, యాక్చువల్లీ ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే ఇక బీపీ కానీ షుగర్ కానీ సో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అంటున్నారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇవన్నీ కూడా అండి స్ట్రాబెర్రీ ప్లాంట్ అండి. సో ఇవి స్ట్రాబెర్రీ మొక్కలు కదా? ఇవన్నీ స్ట్రాబెర్రీ అండి. ఇది తినండి, తిని హాల్స్ పీల్చుకున్నట్టు ఉంటుంది. అవును, యాక్చువల్లీ ఇందాక తిన్న దాంట్లో ఎంత తీయగా ఉందో దీంట్లో మనం హాల్స్ తింటాం కదా, సో ఆ వెరైటీ వస్తుంది. పెప్పర్మెంట్ తులసి అండి. పెప్పర్మెంట్ తులసి, పెప్పర్మెంట్. అలాగే వచ్చి బ్రహ్మకమలాలండి అవన్నీ కూడా. వచ్చి బ్రహ్మకమల. సో ఇది స్వీట్ లెమన్ కదన్నా? అవునండి. సో ఒకసారి టేస్ట్ చూద్దాము. చూడండి, ఈ చెట్టు నిండా కూడా ఇవన్నీ కూడా స్వీట్ లెమన్స్ కాయలండి. పుల్లగా తీగా ఉంటుందండి. ఇంకా ముగ్గితే ఇంకా మొత్తం ఎరబడిపోతే. వావ్, తీగా చాలా టేస్ట్ గా ఉంది. తెల్లగా మీద కూడా తినేస్తున్నాం. స్వీట్ లెమన్ చూస్తున్నారు కదా, సో దీన్ని మామూలుగా తోలుతోటి తినేయాలన్నమాట. ఎక్సలెంట్. నిజంగా ప్రకృతిలో ఉన్నంత అద్భుతం దేంట్లో లేదని చెప్పలేదు. ఇందాక మనం ఆకులు తింటే దాంట్లో ఒక వెరైటీ టేస్ట్, ఇప్పుడు ఫ్రూట్లో ఒక వెరైటీ టేస్ట్ యాక్చువల్లీ. సో మా కెమెరామ్యాన్కి కూడా ఇచ్చేద్దాం. చెట్టు చాలా కాయలు ఉండండి. దీంట్లో చిన్న సైజు కూడా ఉంటుంది. ఉన్నాయండి, చిన్న సైజు కూడా ఉన్నాయి.
ఓకే, మామూలుగా వీటిని టెర్రస్ మీద పెట్టి టెర్రస్ గార్డెన్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఇది టెర్రస్ గార్డెన్. మనకి పెద్ద తొట్లో 24 నుండి వేసుకుని పైన బిల్డింగ్ మీద పెట్టుకుంటే ఇంకా ఇప్పుడు షుగర్ పేషెంట్లు మార్నింగ్ తినాలండి దీన్ని. ఓకే, తొక్కతో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొహం కడుక్కుని తినేస్తే మంచిదండి ఆరోగ్యానికి. యాక్చువల్లీ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి ఇంకా ఈ ముగ్గలేదు, అవి ముగ్గుపోయి అంతే. ఇవన్నీ చెట్టు నిండా కాయలే. ఏంటన్నా ఇలా కాసిన మామూలు కాయడం ఇలానే కాస్తుంటాయి? అంతే అండి, సీట్ నెంబర్ దానికి ఉన్నది ఇంకా అంతే అండి. ఇవి చిన్న కాయలతో ఇవ్వండి, ఇవన్నీ చిన్న మొక్కలండి. ఓకే, వీటిలో అవి చిన్న మొక్కలా? అవునండి. వీటికి ప్యాంపరింగ్ ఎలా చేయాలన్నా? దీనికి ఏముండదన్న, టెర్రస్ గార్డెన్కి ఇంకా పిచ్చగా కాస్తాయి కాపు. ఇంక ఎండ తలగాలి కాకపోతే నీడ కట్టొద్దు, ఎండలో పెట్టుకుంటే పిచ్చగా కాస్తాయండి ఈ కాపు. యాక్చువల్లీ హెల్త్ కూడా చాలా మంచిది కదా, డాక్టర్లు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మనకు ఏమంటే న్యాచురల్ మనం పెంచుకుని తిన్నాయి అనుకోండి, ఏ మందులు కొట్టకుండా ఇంట్లో పెంచుకుంటే ఒక్కటి తిన్నా పర్వాలేదండి. అవును, అవి పెంచుకుని తిన్నాయండి. సో జామలో మనకి ఎన్ని వెరైటీలు ఉన్నాయి? జామ్లో అయితే బ్లాక్ జామ్ అండి, బ్లాక్ జామ్ కదా. అవునండి, ఇలా వెళ్దాండి. ఇది వచ్చి మనకి స్టార్ జింజర్ అండి. ఇది ఫ్లవర్ చూసారా? అవును, స్టార్ జింజర్ అంటామండి దీన్ని. ఫ్లవర్ చాలా బాగుంటుందండి, ఇండోర్ కి కానీ అవుట్డోర్ కానీ రెండు విధాలుగా వస్తుందండి. అలా వచ్చి ఇది జపాన్ గోవా అండి, గ్రాఫ్టింగ్ జామ్ అండి. ఇది జపనీస్ గోవా అండి. మన కాయలు 4 గింజలు ఉంటాయి, ఎక్కువ ఉండవు. టేస్ట్ చాలా బాగుంటుంది, పింక్ కలర్ వస్తుంది. పింక్ కలర్ వస్తుందండి. అలాగే వచ్చి బీట్రూట్ జామ్ అండి. అది బీట్రూట్ జామ్ ఇప్పుడు బాగా ఫేమస్, రెడ్ కలర్ అండి. అది అయితే మన దగ్గర 100 మొక్క ఉందండి. అలాగే వచ్చి ఇది అన్నయ్య యాపిల్ అండి, మన క్లైమేట్ కాసిదండి. ఇది అన్నయ్య యాపిల్. అన్నయ్య యాపిల్, అవునండి. అన్ని కూడా అన్నయ్య క్లైమాటిక్ ఇవి కాస్తాయా? అవునండి, ఇదంతా అన్నయ్య యాపిల్ అండి. అలాగే వచ్చి ఇది లాకౌట్, మనకి సింధూరం మొక్కలు అడుగుతున్నారు కదండి, మనకి అదే సింధూరం మొక్క బొట్టెట్టుకుని సింధూరం అండి. ఈ సింధూరం ప్లాంట్లు అండి. ఓకే, అది సింధూరం పెట్టుకునే ప్లాంట్. అవునండి, సింధూరం ప్లాంట్లు అండి. అలాగే వచ్చి ఇది మినీలా చెర్రీ అండి. ఇది మినీలా చెర్రీ, మనకి ఇవన్నీ మినీలా చెర్రీలు అండి. ఇవి అలాగే వచ్చి ఆవుకాడ్ అండి, గ్రాఫ్టింగ్ ఉంది, యాస్వెరట్ ఉంది, గ్రీన్ బల్బ్ ఉంది, మొక్కలు ఉన్నాయి, గ్రాఫ్టింగ్లు ఉన్నాయండి. అలాగే వెరిగేటెడ్ జామ్ అండి. జామ్ చూసారా, సేమ్ ఆకు ఎలాగైతే ఉందో సేమ్ అదే కాయ వస్తుంది. కాయ కూడా సేమ్ అలాగే వస్తుంది. షో ప్లాంట్ లాగా ఉంది, జామ్ మొక్క. జామ్ మొక్క అండి అది. ఓకే, అలాగే వచ్చి దీంట్లో మనకి ఇక్కడ అయితే చాలా రకాలు ఉంది. లిచ్చీ ఉందండి, వాల్నట్ ఉంది, పాల్సా ఉంది, బ్లూబెర్రీ ఉంది, ప్లమ్ ఉంది, లిచ్చీ ఉంది. ఇట్లా మనకి చాలా రకాలు ఉందండి. మిరాకిల్ ఉంది, విలాచి ఉంది, లవంగం ఉంది, బిర్యానీ ఆకు ఉంది, జాజికాయ ఉంది, క్యాటై ఫ్రూట్ ఉందండి. ఏంటిదండి ఇది? క్యాటై ఫ్రూట్ అండి. క్యాటై ఫ్రూట్ చిన్న చిన్న కాయలు కాస్తుందండి. క్యాటై ఫ్రూట్ అండి, ఇంకో పూత వస్తుంది కదా, కాయలు కాస్తుంది. ఇది క్యాటై ఫ్రూట్ అండి. స్ట్రాబెరీ గోవా అండి. ఇది ఏంటిది? స్ట్రాబెరీ గోవా. మనకి స్ట్రాబెరీ జాంకాయ అండి, స్ట్రాబెరీ తిన్నట్టు ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా స్ట్రాబెరీ జాములు అండి. ఇది అసలు మొత్తం మీ నర్సరీ మొత్తం తీయడానికి నాకు తెలిసి ఈ రోజు సరిపోదేమో. యాక్చువల్లీ సరిపోదండి. ఒక్కొక్క మినీలాక్ చెర్రీ ఉందండి, దీంట్లో మనకి కొండమావిడ ఉందండి. అలాగే లోని ఫ్రూట్ ఉందండి, కాయలతో చూడండి లోని ఫ్రూట్. ఓకే, సో యాక్చువల్లీ మనం చూసే అన్ని ఇవన్నీ అసలుకి లోని ఫ్రూట్ అండి, కాయలు ఇప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కూడా లోని ఫ్రూట్ అండి. రుద్రాక్ష మొక్కలు ఉన్నాయండి. ఏదండి రుద్రాక్ష మొక్కలు మామూలుగా మనకి ఇక్కడికి వస్తాయి కాయలు? అవి వస్తాయి. రెడ్ ఉసిరి అండి. ఇది మామూలు ఉసిరిలోనే మనకి చిన్న ఉసిరి ఉంది, పెద్ద ఉసిరి ఉంది, రెడ్ ఉసిరి అండి. ఇది రెడ్ ఉసిరా? కాయ కూడా రెడ్గా వస్తుందండి. చూసారండి బిర్యానీకి ఎంత ఉందో? ఓకే, ఇది కదా బిర్యానీ ఆకులు అండి. దీంట్లో బిర్యానీ ఆకు ఉంది, అలాగే దాచిన చెక్క ఉంది. దీంట్లో మనకి చాలా రకాలతో ఉన్నాయండి. దాచిన చెక్క ఉంది, బిర్యానీ ఆకు ఉందండి. ఇంక ఇది మన ఏమంటారు, యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్ కదా, రెడ్ యాపిల్ బేర్ అండి. బిర్యానీ స్మెల్ ఆకులు మామూలుగా లేదు. యాక్చువల్లీ మీరు ఈ నర్సరీ అంతా షూట్ చేయాలంటే ఒకరోజు సరిపోదేమో నాకు తెలిసి. ఇది మనకి దానిమ్మ అండి. దానిమ్మ వచ్చి పువ్వు దానిమ్మ అండి. పువ్వు దానిమ్మ, ఓన్లీ కాయలు కాయదు, ఓన్లీ ఫ్లవరింగే. పూజ కూడా పెట్టుకొని గులాబీ పూలు వస్తుందండి, పువ్వు దానిమ్మ అండి ఇది. అలా వచ్చి ఇవన్నీ కూడా మనకి ఆల్ స్పైసీ అండి, ఆల్ టైమ్ మామిడి, అలాగే పప్పర పనస. ఓకే, ఇంకా వీటిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా వీటిలో అయితే మనకి చాలా రకాలతో ఉన్నాయండి. సో ఎస్, రోజు ఈ మొక్క మీ ఇంట్లో ఉందంటే చాలు, నిజంగా ఎలాంటి చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి కదా, సో వాటన్నిటికీ దూరం అయిపోవచ్చు. సో లెమన్ చూశారు కదా, సో పైన తోలు నుంచే ప్రకృతి ఎంత విభిన్నమైనదో. ఇందాక నేను ఆకులు తింటే దాంట్లో టేస్ట్గా అనిపిస్తుంది, దీంట్లో అట్లానే తోలు తీయకుండా తింటుంటే అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అసలుకి నేనైతే చెప్పలేకపోతున్నాను. నర్సరీ అన్నం అయితే చాలా, ఆయన ఎంత హ్యాపీగా చెప్తున్నాడు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో కాయలు కూడా చూడండి, గుత్తులు గుత్తులు కాసినాయి. వీటికి ఏంటన్నా ఏమన్నా సపరేట్గా ఏమన్నా వేస్తుంటారా మామూలుగా? సీజనల్ ప్లాంట్స్ అండి. సీజనల్ ప్లాంట్స్, అవునండి. ఇదంతా ఫ్లవరింగ్ వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయండి. దీంట్లో వైట్, రెడ్, పింక్ కూడా వస్తాయండి. అలాగే మనకి ఇదంతా కూడా తులసి అండి, లక్ష్మి తులసి, కృష్ణ తులసి అండి. ఇవన్నీ కూడా మనకి అయితే మన దగ్గర 10,000 దాకా ఉంటుందండి తులసి అయితే. 10,000. ఓకే, ఇదేం ప్లాంట్ అన్న? ఫ్లవర్ చాలా బాగుంది. జినియా అండి. అది ఏంటిది? సీజనల్ ప్లాంట్స్ అండి. జినియా సీజనల్ ప్లాంట్, జినియా అండి. అలా వచ్చి సీతమ్మారి జడగంటలు అండి. ఇవన్నీ కూడా
ఎస్. ఇవన్నీ కూడా సీజనల్ ప్లాంట్స్ అండి. ఓకే, యాక్చువల్లీ ఇవి సీతమ్మ వారి జడగంటలు పెద్దగా ఉంటాయి కదండి. అవుట్ ఆఫ్ మినీ అండి ఇది. ఇది వాటిలో మినీనా? అవునండి. సో డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను యాక్చువల్లీ రెడ్ పింక్ ఒకటే చూసాను, పింక్ డార్క్ రెడ్. ఇక్కడ మనం చూసుకుంటే ఆరెంజ్, వైట్, పింక్, రెడ్, డార్క్ రెడ్ కనిపిస్తున్నాయి. వావ్, యాక్చువల్లీ చాలా బాగుందన్న. వీరబాబు గారు, ఏంటండి ఇదన్నీ మామూలుగా వస్తున్నాయా వెళ్తున్నాయా? ఏ ఊరికి అక్కడికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా కలవకుర్తి మనకి శివాలయానికి టెంపుల్ కి వెళ్తున్నాయండి. లోడింగ్ దేవాలయం టెంపుల్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చి కొనుక్కుని తీసుకెళ్తున్నారండి సార్ అవుతానే. ఏంటి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారా? ఓకే, మనకి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నాయండి. ఇవన్నీ కూడా ఓకే. సో మామూలుగా ఇప్పుడు వెహికల్ ఇదంతా మీరే ప్రొవైడ్ చేస్తారు? వెహికల్ అలా తీసి తెచ్చుకున్నారండి. వాళ్ళు తెచ్చుకున్నారా? ఓకే. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇక్కడ మన దగ్గర వెహికల్స్ రెడీగా ఉంటాయండి. మన నర్సరీ వచ్చండి వనస్థలిపురం వీరాంజనేయ కాలనీ, సాహిబ్ నగర్ వీరాంజనేయ కాలనీ, రోడ్ నెంబర్ 7 అండి. ఇక్కడ 2 నర్సరీలు ఉంటాయండి. శ్రీ వెంకట దుర్గా నర్సరీ అండి, హోల్సేల్ నర్సరీ అండి ఇది. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ మీకు హోల్సేల్గా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నా పేరు వచ్చి వీరబాబు, నా ఫోన్ నెంబర్ అండి 9014390922 అండి. అలాగే రాంబాబు అండి, ఆయన కడిమిలో ఉంటారండి. మీకు కడిమిలోంచి ఏమైనా ప్లాన్స్ కావాలంటే ఆయన ఫోన్ చేయొచ్చండి. ఆయన నెంబర్ 7702209945 అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మామూలుగా ఈ ప్లాన్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ అండి.